హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హదీనా ఫ్యామిలీ. నేను రీసెంట్గా ఐకియా షాపింగ్ చేశానండి. అందులో ఏమేమి ఐటమ్స్ కొన్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఐకియా టూర్ కూడా చేశాను, అది నేను సపరేట్ వీడియోగా పెడతాను. ఇప్పుడు మాత్రం నేను ఏమేమి చేశాను షాపింగ్ అండ్ అవన్నీ కూడా డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కంటైనర్స్ అండి. ఇవి వచ్చేసి మనము కిచెన్ లో స్టోరేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి నేను 5 కంటైనర్స్ అయితే నేను తీసుకున్నాను, నాకు యూస్ఫుల్ అని అనిపించింది. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. మనం రెగ్యులర్ గా కందిపప్పు మినపప్పు అలాంటివి వేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి అనిపించింది. అండ్ ప్లాస్టిక్ కూడా చాలా మంచి ప్లాస్టిక్ అన్నమాట. సో అందుకని చెప్పి ఇవి పర్చేస్ చేశాను, 5 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్షీట్స్ అండి. నేను 2 బెడ్షీట్స్ తీసుకున్నాను, ప్యూర్ కాటన్ అనమాట. ఐకియాలో మనకి బెడ్షీట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇవి 2 వచ్చేసి కింగ్ సైజ్ తీసుకున్నాము. అండ్ లైక్ బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్ వస్తాయి మనకి. సో నాకు ఈ 2 బెడ్షీట్స్ వచ్చేసి 2000 చేంజ్ పడింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా పెద్ద సైజ్ ఉంటాయి అన్నమాట. మనకి 6x6.5 బెడ్ కి మనకి ఈజీగా చాలా బాగా ఫిట్ అవుతుంది. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, ప్యూర్ క్వాలిటీ కాటన్ అన్నమాట. సో నేను ఆల్రెడీ ఇంట్లో 3 బెడ్షీట్స్ యూజ్ చేసినాను రెగ్యులర్ గా. అవి నచ్చి నేను మళ్ళీ 2 పర్చేస్ చేశాను అనమాట. సో డిజైన్ కూడా చాలా బాగుంటుంది, చూడండి. సో ఇది వచ్చేసి నేను జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చాలా డీసెంట్ గా అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈ కంటైనర్ మెటల్ కంటైనర్ అనమాట. ఇది నేను ఆల్రెడీ ఆన్లైన్ షాపింగ్ లో ఒక కంటైనర్ బుక్ చేశానండి, అది చాలా బాగుంది. అప్పుడు ఏంటంటే సైజ్ నాకు పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అని చెప్పి నాకు డౌట్ ఉండే, అందుకని చెప్పి నేను అప్పుడు ఒకటే తీసుకున్నాను. ఆ తర్వాత నాకు అది బాగా ఫిట్ అయింది, నా కిచెన్ లో చాలా బాగుంది అనమాట. సో అది నేను ఇప్పుడు కాఫీ పౌడర్ కి యూజ్ చేస్తున్నాను. ఇది టీ పౌడర్ కి యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి 199 రూపీస్ పడింది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో లోపల. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మన కిచెన్ లుకే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది చూస్తే మీకు బ్లాక్ తో వచ్చింది, బ్లాక్ మెటల్. అండ్ పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ క్యాప్ వచ్చింది, లిడ్. సో చూడండి లోపల ఎలా ఉందో. సో ఇది నాకు చాలా నచ్చింది. ఇది 2 సెట్ ఆఫ్ 2 కింద ఉంటాయని చెప్పి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ గ్లాస్ జార్స్. సో మీరు ఇది చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఇది 1.5 లీటర్స్ వరకు ఉంటుంది అన్నమాట. ఇది నేను ఎప్పటి నుంచో ఈ గ్లాస్ జార్స్ తీసుకోవాలి కిచెన్ లోకి, మనకి కిచెన్ లుక్ కి బాగుంటుంది అని అనిపించింది. బట్ ఏంటంటే హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అని చెప్పి చిన్న డౌట్ ఉండేది. బట్ కానీ ఈ మధ్య నేను కొంచెం చిన్న గ్లాస్ జార్స్ యూజ్ చేస్తున్నాను, అవి ఈజీగానే ఉంటున్నాయి నాకు హ్యాండిల్ చేయడానికి. అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. లైక్ మనం పల్లీలు ఏమన్నా ఐటమ్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది అని అనిపించింది. అండ్ లిడ్ కూడా చూసారా మనకి కొంచెం ఇలా వచ్చింది అనమాట. ఇవి ఫుల్ గా ఎయిర్ టైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ వాజ్ తీసుకున్నాను. ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది. ఇది గ్లాస్ వాజ్ అండి. మీరు చూస్తే చాలా షైనీగా చాలా బాగుంది అసలు. 99 రూపీస్ కి ఇది తీసుకున్నాను. సో ఇందులో కూడా మనకి 4 ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అంటే విడివిడిగా తీసుకోవాలి, ఒక్కొక్కటి 99. సో ఇవి అక్కడే తీసుకున్నాను, ఇందులోకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పి ఇవి తీసుకున్నాను. చూడండి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఐకియాలో డెకరేషన్ కోసం. అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి మనకి, ప్లాంట్స్ అవి కూడా. సో నేను ఇక్కడ ఇందులో మీకు ఇలా పెట్టి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో లుక్. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లౌస్. మనము కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, లైక్ యుటెన్సిల్స్ కానీ ఏమైనా క్లీన్ చేసుకునేటప్పుడు, స్టవ్ క్లీన్ చేసుకుని దేనికైనా కూడా మనకి ఇవి బాగా యూజ్ అవుతాయి. సో నాకు ఇది బాగా అనిపించింది. క్వాలిటీ కూడా అసలు చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను, ఒక పేర్ తీసుకున్నాను. ఒకసారి వాడి చూద్దాం ఎలా ఉంటుందని. ఆల్రెడీ నాకు ఇంట్లో వేరే బయట తీసుకున్నాను అనమాట, కాకపోతే దాంతో కంపేర్ చేసి ఇది నాకు చాలా బాగా అనిపించాయి. సో ఇవి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 100 రూపీస్ పడింది వచ్చేసి.
నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రబ్స్. కిచెన్ లో మనము ఎన్ని స్క్రబ్స్ వాడినా కూడా మనకి ఇంకా కావాలనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ కూడా వాడకూడదండి. వాడిందే చాలా మంది 3-4 months అలా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు మంచిది కాదు. అందులో బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది అనమాట. కానీ ఇవి చూడండి, మనకి సెట్ ఆఫ్ 3 వచ్చాయి. నేను ఇది ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేశాను. అవి వాడుతున్నాను. అవి నాకు బాగా నచ్చాయి. అందుకని చెప్పి మళ్ళీ ఇవే నేను ఆఫ్లైన్ స్టోర్ లో కూడా తీసుకున్నాను అనమాట. సో ఈ 3 వచ్చేసి 99 రూపీస్ పడాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్ని ట్రే అన్నమాట. సో మనం కిచెన్ లో కానీ లేకపోతే ఏమైనా క్లిప్స్ అలాంటి ఏవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో జస్ట్ మనకి హోల్డర్ లాగా యూజ్ అవుతుంది. ఇది నాకు జస్ట్ 29 రూపీస్కే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ అన్నమాట. ఇది ప్యూర్ సెరమిక్ ప్లేట్స్ అండి. చాలా బాగున్నాయి. 2 ప్లేట్స్ తీసుకున్నాను. ఆల్రెడీ మీరు చూసుంటే ఆన్లైన్ లో నేను ఒక 2 ప్లేట్స్ పర్చేస్ చేశాను. అండ్ ఇవి సైజ్ నచ్చి మళ్ళీ నేను ఇంకొక 2 తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ బ్లాక్ కలర్ కదా, అండ్ చాలా అంటే చాలా లుక్ అనేది చాలా బాగుంది. నాకు బాగా నచ్చాయి. సో షైనీగా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి నాకు 129 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఇవి కూడా సెరమిక్ బౌల్స్ అన్నమాట. సో వైట్ కలర్, ప్యూర్ వైట్. మనకి ఏదైనా కర్రీస్ కానీ ఏమైనా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్ సైజ్ అండి. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి నాకు. అందుకని చెప్పి ఇవి కూడా సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ సైజు, కొంచెం పెద్దది వాటికంటే. ఇది ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్ చాలా బాగుంది. ఇది 99 రూపీస్ పడింది. నేను కిచెన్ లో లైక్ నైఫ్స్ అవన్నీ నా దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో నైఫ్స్ కి హోల్డర్ లాగా యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది మనం పెన్ హోల్డర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ లైక్ ఏదైనా కూడా మనము హోల్డ్ చేసుకోవడానికి ఇది బాగుంటుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 99 రూపీస్ పడింది నాకు. మెస్ లాగా వచ్చింది అనమాట చుట్టూతా. లైక్ అంటే వైట్ లో ఉండేసరికి చాలా లుక్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్ టవల్స్ అన్నమాట. సెట్ ఆఫ్ 4 వచ్చాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. నేను ఆల్రెడీ ఐకియాలో కొన్నవే నేను యూజ్ చేస్తున్నాను. అవి డిఫరెంట్ కలర్ అన్నమాట. సో నాకు ఈ వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ నాకు నచ్చాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో, మీకు తెలుస్తుంది. మొత్తం 4 వచ్చాయి. మనకి కిచెన్ లో ఎన్ని టవల్స్ ఉన్నా సరిపోవు కదా, ఇంకా ఎక్కువ కనిపించవు కూడా ఒక్కొక్కసారి. సో నాకు బాగా యూజ్ అవుతున్నాయి ఇవైతే. చూడండి, నేను ఇది చూపిస్తాను. అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మనకి ఈ సైజ్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోరేజ్ బాక్స్. సో నేను ఈ స్టోరేజ్ బాక్స్ అంటే ఇది బాక్స్ వేరేగా లిడ్ వేరేగా తీసుకోవాలండి ఐకియాలో. సో నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇది దేనికి అంటే నాకు ఫ్రిడ్జ్ లో నేను ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ అవి పెట్టుకున్నప్పుడు నాకు ఇది బాగా యూజ్ అవుతుంది అనిపించింది. లైక్ పాలకూర, ఆకుకూరలు ఏవైనా సరే మనం ఇందులో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్ కే కాదండి, మనం నార్మల్ గా కూడా ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. లైక్ జ్యువెలరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాసెస్. ఇవి వైన్ గ్లాసెస్ అండి. నాకు ఎప్పటి నుంచో ఇంట్లో ఈ గ్లాసెస్ తీసుకోవాలని ఉండే. సో నిన్న ఐకియాలో చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్కటి 79 రూపీస్ పడ్డాయి. ఎప్పటి నుంచో అమెజాన్ లో తీసుకోవాలి అని అనుకుంటూ నా కార్ట్ లో అలా ఉండిపోయింది. బట్ నాకు చూడగానే నాకు ఈ షేప్, అది గ్లాస్ అంతా కూడా చాలా నచ్చాయి అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ జార్స్ అండి. మొత్తం మనకి 4 జార్స్ వచ్చాయన్నమాట. సో మనకి ఇవేమి ఒక్కొక్కటి సపరేట్ గా తీసుకోవచ్చు, అక్కడ ఉన్నాయి. బట్ నేను ఇలా సెట్ గా కూడా మనకి అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో నేను సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను ప్యాక్. మనకి గ్లాస్ వచ్చేసి ఇలా వచ్చింది జార్. ఇవి మనము కారం, పసుపు అలాంటివి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు అలా. సో నాకైతే క్వాలిటీ చాలా నచ్చింది. మీరు చూడొచ్చు. ఇవి కూడా 8 ఉన్నాయి. బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇవి ప్రైస్ వచ్చేసి నాకు 4 కదా, ఈ 4 వచ్చేసి అరౌండ్ 300 ఏమో పడింది. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇది సింక్ క్లీన్ చేసుకునేదండి, బ్రష్ లాగా ఉంది కింద మనకి. అండ్ ఇక్కడ పైన టాప్ వచ్చేసి మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ విమ్ లిక్విడ్ కానీ అలాంటి క్లీనింగ్ లిక్విడ్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు ఇందులో. వేసుకుని మనము ఇది క్లోజ్ చేసేసుకుని లిడ్ ఇలా క్లోజ్ చేసి జస్ట్ ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే చాలు. మనకి ఇక్కడ హోల్ ఉంది, ఆ హోల్లో నుంచి మనకి లిక్విడ్ అనేది పడేసరికి మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇది సింక్ కి కాదు, మనం యుటెన్సిల్స్ కానీ ఏవైనా కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది. సో ఇది కూడా బెస్ట్ పర్చేస్ అని చెప్తాను నేను ఐకియాలో. ఇది నాకు 99 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ ఉంది, ఇది స్టోరేజ్ బాక్స్ అన్నమాట. సో మనం ఇది నేను పెద్దదే తీసుకున్నాను, అంటే బాస్మతి రైస్ కానీ లైక్ ఎలాంటి ఫ్లోర్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు కదా, సో అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది. రాగి పిండి అలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను నేను. ఇది కూడా బాగా అనిపించింది నాకు. అండ్ ఇవి కూడా సేమ్, ఇది ఒక ప్రైస్ ఉంటుంది, ఇది ఒక ప్రైస్ ఉంటుంది. సో రెండు కలిపి ఎంత పడిందో నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ మనం విడివిడిగా తీసుకోవాలన్నమాట. దీనికి ఈ ఫైనల్ గా ఈ షెల్ఫ్, ఇది వచ్చేసి ఐరన్ ర్యాక్ అండి. ఇది నేను ఏంటంటే నాకు కిచెన్ లో చాలా, మీరు చూసుంటే నా కిచెన్ చాలా చిన్నది, సో నాకు ప్లేస్ అది కూడా సరిపోవట్లేదు అనమాట, అంటే గ్రైండర్ అవి పెట్టడానికి. సో దానికోసం అని చెప్పి నేను ఇది చాలా ప్లేసెస్ లో చూస్తున్నాను, పర్ఫెక్ట్ గా నాకు సెట్ అవ్వట్లేదు. అంటే నాకు అక్కడ కొంచెం చిన్న ప్లేస్ ఉందన్నమాట, ఆ ప్లేస్ లో ఏది కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి నేను నిన్న వెతికినప్పుడు నాకు ఇది దొరికింది. సో ఇది నాకు బాగా ఫిట్ అవుతుంది అని అనిపించింది. అండ్ దీంతో పాటు మనకి కవర్ కూడా తీసుకున్నాను నేను దీనికోసం అని చెప్పి. సో ఈ కవర్ వేయడం వల్ల ఏమవుతుందంటే డస్ట్ అనేది కూడా లోపలికి వెళ్ళదు. ఈ ర్యాక్ లో మనం ఏం పెట్టినా కూడా అంతా కూడా లైక్ డస్ట్ అది వెళ్లకుండా మనకి నీట్ గా కూడా ఉంటుంది. సో ఇది నేను ఇప్పుడు ఫిట్టింగ్ అది కూడా నేను ఈ వీడియోలో చూపించలేనండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇది ఫిట్టింగ్ అంతా కూడా చేసి నేను సపరేట్ గా ఒక వీడియో పెడతాను దీనికోసం. నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అంటే దీన్ని ఫిట్ చేసిన తర్వాత నేను అందులో ఏమేం పెట్టాను ఏంటి అనేది నేను ఒక వీడియో చేస్తాను తప్పకుండా. సో ఇది కూడా చాలా బెస్ట్ పర్చేస్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ నేను కొన్న ఐటమ్స్. నేను ఒక సజెషన్ అయితే ఇస్తాను, కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఐకియాకి ఒకసారి విజిట్ చేయండి, అక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. మీ కిచెన్ కి కానీ, బెడ్రూమ్ కి కానీ, లివింగ్ రూమ్ కి కానీ, దేనికైనా సరే పర్ఫెక్ట్ గా మనం ఆర్గనైజ్ చేసుకునే థింగ్స్ అన్ని కూడా మనకి ఐకియాలో దొరికేస్తాయి. మీరు అక్కడ ఇక్కడ అన్ని తిరగాల్సిన అవసరం ఉండదు. సో వన్ స్టోర్ లో మనకి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి, బెడ్షీట్స్, కర్టెన్స్ అండ్ మనకి సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్ అండ్ అన్ని రకాలవి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో నేను కమింగ్ వీడియో చెప్పాను కదా ఐకియా టూర్ లో నేను అన్ని కూడా చూపిస్తాను. సో మీకు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేస్తాం అని చెప్పేసి. సో వెళ్ళిన తర్వాత అన్ని చూసుకోండి, అండ్ మనకి చిన్న ఐటెం నుండి పెద్ద ఐటెం వరకు అన్ని కూడా అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.